దేవుడు నిన్ను పలానా చేయమంటున్నాడు, దేవుడు ఈ రీతిగా నిన్ను ముందుకెళ్ళమంటున్నాడు, దేవుడు నిన్ను భయపడకుండా ప్రార్థన చేసి ఆయన కొరకు వేచి ఉండమంటున్నాడు, లేకపోతే దేవుడు ఇదిగో నిన్ను ఈ దారిలో వెళ్ళమంటున్నాడు, పలానా మార్గంలో వెళ్ళమంటున్నాడు. హీ విల్ గివ్ ఎ విజ్డమ్. అంటే ఆ సమయానికి కావాల్సిన వాక్కుని అందిస్తాం. ఆ వరం పలానా విషయంలో ఇబ్బంది పడుతున్నాము, పలానా విషయం అవ్వట్లేదు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం తెలియజేస్తాడంటే, వారి గతములో ఏ విషయంలో వారు లాక్ అయి ఉన్నారో, ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ అపవాది దూరాడో, ఏ విషయంలో కట్టబడ్డారు, ఈ దురాత్మ వేధించబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుంది, ఎందుకంటే ఆ వ్యక్తికి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, ఆ వ్యక్తి చెప్పలేని పరిస్థితి, ఆ వ్యక్తి గ్రహించలేని పరిస్థితి. ఒకసారి అయితే దేవుడు ఆత్మ బయలుపరుస్తుంది, ఇదిగో తన యవన కాలంలో పలానా చేసింది, పలానా స్థితిలో కట్టబడింది, అప్పుడు నుండి దురాత్మ దూరింది. స్నేహితుడిగానే మాట్లాడాడు, నీకు సాయం చేస్తున్నట్లే మాట్లాడాడు, నీ పక్షాన ఉన్నట్టే మాట్లాడాడు, కానీ దేవుని ఆత్మ ప్రేరేపిస్తాడు, తన ఇంటెన్షన్ సరికాదు. నీతో మై బ్రదర్ అని మాట్లాడుతున్నాడు, మాకు జాగ్రత్త, ఆ ఇంటెన్షన్ సరికాదు, నీ ఉద్దేశం సరిలేదు, ఆ వ్యక్తి జీవితం సరిలేదు, ఆ వ్యక్తితో నేను కలవద్దంటున్నాడు దేవుడు.